రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. మరో 2 రోజుల పాటు వానలు గట్టిగానే పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వరుణుడు మరోసారి హైదరాబాద్పై దండయాత్ర చేశాడు. సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. అత్యధికంగా యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 13 సెంటీమీటర్ల వాన కురిసింది. జనగామ జిల్లా దేవరుప్పలలో 12 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. మెదక్ జిల్లా అల్లాదుర్గ్లో 10 సెంటీమీటర్ల వాన కొట్టింది. మేడ్చల్ జిల్లా కీసరలో 10 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా వడ్డేకొత్తపల్లిలో 9.5 సెంటీమీటర్లు రికార్డైంది. వరంగల్ జిల్లా కల్లెడలో 9.5 సెంటీమీటర్లు, జనగామ జిల్లా కొడకండ్లలో 9 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా నాదర్గుల్లో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో 9 సెంటీమీటర్లు, మేడ్చల్ జిల్లా కాప్రాలో 7 సెంటీమీటర్లు, ఉప్పల్లో 6 సెంటీమీటర్లు, మల్కాజ్గిరిలో 5 సెంటీమీటర్ల వాన పడింది. మౌలాలిలో 4.5, అల్వాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొమురం భీం జిల్లాలోనూ వరద బీభత్సం సృష్టించింది. తిర్యాని మండలం ఉల్లిపిట్ట గ్రామంలో లెవెల్ వంతెనపై నుంచి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తూ ఉండడంతో ఉల్లిపిట్ట, డోర్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు మహిళ మృతి చెందింది. పెండల్వాడ గ్రామంలో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. వ్యవసాయ పనుల్లో ఉన్న నిర్మల అనే మహిళపై పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఇవాళ కూడా అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ద్రోణి ప్రభావంతో ఇవాళ రేపు ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరు సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం పల్నాడు జిల్లాలో భారీ వర్షం కురిసింది. నరసరావుపేట రోడ్డుపై వర్షపు నీరు ఆగింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నాగన్నకుంట జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద పెరుగుతుండటంతో నరసరావుపేట ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో భారీ వర్షం కురిసింది. వర్షానికి చెట్లు నేల కొరిగాయి. రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్లను మున్సిపాలిటీ అధికారులు తొలగిస్తున్నారు.